వాటన్నిటిని కూడా ఆయన తీసివేయగలిగినటువంటి వాడు. హల్లెలూయా చెప్పు, హల్లెలూయా హల్లెలూయా. దేవుడు నిన్ను బలపరుస్తాడు. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఏ స్థితిలో నువ్వు పడి ఉన్నావు? దూతంట మరి దగ్గరికి వచ్చింది. మరి దగ్గరికి వచ్చి లోపలికి వచ్చింది. చూస్తూ ఉన్నది. ఏం చూస్తుంది? ఇల్లు చూసిందా? ఇంట్లో ఉంటాయి, వస్తువులు ఉంటాయి, అంతేనా? మందిరంలోకి వస్తే ఉంది బలిపేటము, స్టార్ వెలుగుతుంది, మా సౌండ్ సిస్టమ్. అయి కాదు ఇంపార్టెంట్, హృదయం చూడాలా. నీ హృదయం ఎలా ఉంది? ఇది ఉదయకాలం ఆలోచించే. నీ హృదయం ఎవరి మీద కక్షతో ఉంది? ఎవరి మీద కోపంతో ఉంది? ఎవరి మీద నీ హృదయం ద్వేషంతో ఉంది? ఆలోచించే. జీవము కలిగిన దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. జీవము కలిగిన దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు. జీవము కలిగిన దేవుడు నీకు సహాయం చేస్తున్నాడు. నువ్వు ఎవరి మీద నీ కక్ష? ఆలోచించే. ఒక్క మాట మాత్రం నిజం, నా ప్రియమైనటువంటి సోదరి సోదరుడా, మోసపోకు. దేవుడు వెక్కిరింపబడుడు. దేవుని సన్నిధికి కానీ, దేవుని సంఘానికి కానీ, దేవుని ప్రజలకు కానీ, దేవుని యొక్క ఆ కృపకు నువ్వు వ్యతిరేకంగా జీవించావంటే నీ ఇష్టం, నీకు పతనమే తప్ప ఏమి లేదు. నువ్వు నీ కుటుంబం పతనమే. దేవునికి వ్యతిరేకంగా జీవించావంటే, దేవుని కృపకు వ్యతిరేకంగా జీవించావంటే పతనమే. గుర్తుపెట్టుకో. దేవుని కృపకు నువ్వేమలా ఉండాలా? అంటు కట్టుబడి ఉండాలా. ఒక మొక్క నాడితే దానికి అంటు కడతాం, పక్కనది మలిసింది కదమ్మా. ఏమేం మొక్కలకు అంటు కట్టచ్చు? మల్లె పూల చెట్టుకి అంటు కట్టచ్చు, బంతి పూల చెట్టుకి అంటు కట్టచ్చు, కనకంబరాల చెట్టుకి అంటు కట్టచ్చు, గులాబీ మొక్కకి అంటు కట్టచ్చు కదా, అవునా కదా? అంటు కట్టచ్చు కదా. ఆ రీతిలో అంటు కట్టగలిగితే వాటికి కూడా పూలు వస్తాయి. నీ జీవితం కూడా దేవునికి అంటు కట్టుబడితే, నీ జీవితం కూడా దేవునితో అంటు కట్టుబడితే దేవుని కృపకు నువ్వు పాత్రుడుగా ఉంటావు, పాత్రురాలు ఉంటావు. దేవుని సన్నిధిలో నువ్వు ఎదుగుతావు. దేవుని కుటుంబం, నీ కుటుంబం దేవుని సన్నిధిలో వర్ధిల్లింది. నీ బిడ్డలు వర్ధిల్లుతారు, నీ బిడ్డలు వర్ధిల్లుతారు. నీ కష్టార్జితం ఫలించింది, నీ గర్భఫలం ఫలించింది. నీ బిడ్డలు నీ భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉంటారు. అది కేవలం దేవుని కృపకు నువ్వు పాత్రుడుగా, పాత్రురాలుగా ఉంటేనే తప్ప లేకపోతే లేదు. నువ్వు అనుకుంటావు నీకు వచ్చే ఆశీర్వాదాలు ఆగిపోతాయి. నువ్వు అనుకుంటావు ఎంత పని చేస్తున్నానో, ఉదయం నుంచి సాయంత్రం వరకు రెక్కలు డొక్కలు అన్ని కూడా నొప్పులతో, అన్ని బాధలతో నేను పని చేస్తున్నా కూడా నా ప్రతిఫలం నిలవలేదు. నా ప్రతిఫలం మొత్తం కూడా నీటి మీద రాతలాగా మాయమైపోతున్నాయి. నా ప్రతిఫలం అంతా పోతుంది. నాకు ఎంత కష్టపడినా కూడా ఏ ఫలితం కూడా ఫలించట్లేదు. నాకు నా బిడ్డలు ఉద్యోగం చేసి సంపాదిస్తున్న సంపాదన కూడా ఇంటిలో నిలవట్లేదు. నీటి మీద రాతలాగా సలిసిలో చిల్లు సంచిలో పోసినట్టుగానే ఇంకా రకరకాలుగా హాస్పిటల్ పాలైపోతున్నాయి. డబ్బులంతా సంపాదించిన డబ్బులన్నీ హాస్పిటల్ పాలైపోతున్నాయి. ఇంకా రకరకాలుగా తప్పులు పాలైపోతున్నాను అని చెప్పుకుంటా ఉంటారు చాలా మంది. వాళ్ళ పరిస్థితి ఏందో తెలుసా? వాళ్ళ కృప లేదా? కృప ఉంది కానీ దేవుడు పట్టించుకోవట్లే. వాళ్ళని పట్టించుకోవట్లేదు పిల్లారా. ఎందుకంటే వాళ్ళు ఎలా ఉన్నారంటే దేవునికి వ్యతిరేకులుగా ఉన్నారు. వారు ఎలా ఉన్నారంటే దేవునికి వ్యతిరేక జీవితం జీవిస్తున్నారు. దేవునికి అసమాధానంగా ఉన్నారు. దేవునికి సమాధానం కలిగి ఉంటలా, దేవునితో సమాధానం కలిగి ఉంటలా. వాళ్ళ ఇష్టానుసారమైన జీవితం, వాళ్ళ ఇష్టానుసారమైన తలంపులు, వారి ఇష్టానుసారమైన ఆలోచనలు, వారి ఇష్టానుసారమైన ఉద్దేశాలతో ఉన్నారు. దేవునికి మాత్రం వ్యతిరేకంగా ఉన్నారు. దేవునికి వ్యతిరేకం అంటే ఏంటో తెలుసా? దేవుడిని తిడతాము అయ్యగాదండు. దేవుని సన్నిధికి రాకుండా కూడా వ్యతిరేకమే. దేవుని సన్నిధికి నువ్వు రాకుండా కూడా వ్యతిరేకమే. దేవుని సన్నిధిలో నువ్వు కూర్చోకుండా కూడా ఉంటే వ్యతిరేకమే. దేవుని సన్నిధిలో నువ్వు వచ్చి దేవుని మాటలు వినకుండా కూడా వ్యతిరేకమే. పిల్లారా ఆలోచించేయి. దేవుని మాటలు వింటున్నావా?
లోకంలో ఉండి ఆలోచనలు చేస్తున్నావా? దేవుని సన్నిధికి వచ్చి దేవుని మాటలు వినపోయినా కూడా వ్యతిరేకం లెక్కే. గుర్తుపెట్టుకో. అందుకని దేవుడు ఆనాటి కాలం 2025 సంవత్సరాల క్రితం మరియ దగ్గరకు దూతను పంపించాడు. ఈ రోజు నీ దగ్గరకు ఈ శావుకుడి మాటల ద్వారా నిన్ను బలపరచబోతున్నాడు. చెప్పు హల్లెలూయా. దేవుడు నీ హృదయంలో ఉన్న వేదన, నీ హృదయంలో ఉన్న అనాలోచన, నీ హృదయంలో ఉన్నటువంటి ఆలోచన